చందమామ కథ పగటి వేషగాడు. వేమగిరిలో వెంగళాచార్యులు పగటి వేషగాడు. వట్టి అమాయకుడు. అతని తండ్రి తాత పగటి వేషాలలో ప్రజ్ఞ కనబరిచి రాజుగారి మెప్పు పొంది 4 ఎకరాల భూమి ఇనాముగా సంపాదించారు. వెంగళాచార్యులకి విగ్రహపుష్టే గాని విద్య లేదు. వేషాలు వేసి మెప్పించటం అసలే చేతకాదు. కానీ అతని కొడుకు మంగాచార్యులు మాత్రం చాలా తెలివైన వాడయ్యాడు. కొడుకు సంపాదించి తెస్తూ ఉంటే వెంగళాచార్యులు భోజనం చేసి కూర్చునేవాడు. అలా కూర్చోకపోతే వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకొని, ప్రభు, మా ఇంట్లో పిల్లల పాలకి మహా ఇబ్బందిగా ఉంది, ఒక పాడి గేదెను ఇప్పించండి అని అడిగి తీసుకురాకూడదా అని అంది భార్య. అతడు ప్రభువుగారి దర్శనం చేసి భార్య చెప్పినట్లే అడిగాడు. అప్పుడు రాజు, సరే ఆచారి, మా మందలోకి వెళ్ళి మీకు నచ్చిన పశువును తోలుకుపోండి అన్నారు. వెంటనే వెంగళాచార్యులు మంద వద్దకు పోయి కంటికి నదురుగా కనపడ్డ గొడ్డును ఒకదాన్ని ఎన్నుకొని దాన్ని ఇంటికి తోలుకొని పోయాడు. గుమ్మంలో అడుగు పెట్టగానే భార్య బ్రహ్మానందంతో బయటకు వచ్చి చూసింది. ఇదేమిటండి, నేను పాలగేదె తీసుకురమ్మంటే దున్నపోతును తీసుకొచ్చారేమిటి అని నానా మాటలతో దుమ్మెత్తిపోసింది. ఆచారి వణికిపోతూ, అలాగునా, నాకు తెలిసింది కాదు, మరి ఇప్పుడేం చేసేది అని అమాయకంగా అడిగాడు. ఆమె ఉగ్రురాలైపోయి, మేతదండుగా తక్షణమే తీసుకొని పోయి ఎక్కడో అక్కడ అమ్మేసి సొమ్ము తీసుకొని రండి అని అంది. బ్రతుకు జీవుడా అనుకుని అతడు ఆ దొన్నను సంతకు తోలుకొని పోయాడు. దారిలో ఆచార్యుల వారికి 2 దొంగలు ఎదురయ్యారు. ఆయన అమాయకుడని ఇట్టే కనిపెట్టేశారు వారు. దీన్ని అమ్మటానికైతే సంతదాకా ఎందుకయ్యా, నేనే కొంటాను అన్నాడు దొంగలలో పెద్దవాడు. అట్లా అంటూనే, ఎంతండి దీని ఖరీదు అని అడిగాడు. అందుకైనా నాకు తెలీదు అని నిజం చెప్పేశాడు. అప్పుడు వాళ్ళు బాగా ఆలోచించి, బాబయ్య, ఖరీదు కట్టడంలో మా నాన్న గట్టివాడు, అక్కడికి పోదాం పదండి అన్నాడు దొంగలలో అన్న. తమ్ముడు దున్నపోతును తోలుకుపోతూ ఉంటే వాడి వెనకాలే అన్న ఆచార్యులు కూడా వాళ్ళతో పాటే ఇంటికి వెళ్ళాడు. 200 రూపాయలు చేసే దున్నపోతది. ఆ దొంగల తండ్రి, దీనికి 4 రూపాయల కన్నా ఎక్కువెందుకు అన్నాడు. పెద్దవాడు 4 రూపాయలు ఆచార్యుల వారి చేతిలో వేశాడు. ఆ 4 రూపాయలు పుచ్చుకొని ఆయన తన దారిన తాను పోతుంటే వాడే మళ్ళీ వెనక్కి పిలిచి, ఆగవయ్యా, సంతదాకా వెళ్ళనక్కర్లేకుండా వ్యవహారం ఇక్కడే తేల్చేశాను కదా, మరి నా బహుమానం ఏది అని అన్నాడు. ఆయన 1 రూపాయి ఇచ్చి పోతూ ఉండగా దొంగలలో తమ్ముడు ఆయన ఆపి, అయ్యా, దున్నపోతును ఇక్కడి దాకా తోలుకొచ్చాను కదా, మరి నాకేమీ ఇవ్వకుండానే వెళ్ళిపోతారా అని అన్నాడు. వాడికి 1 రూపాయి ఇచ్చి వెనక్కి తిరిగేసరికి ఆ దొంగల తండ్రి, మీ దున్నపోతుకి విలువ కట్టిన నాకు ఏమీ లేదా స్వామి అని అన్నాడు. అప్పుడు ఆచారి మిగిలిన 2 రూపాయలు ఆ ముసలివాడి చేతిలో పడేసి ఒత్తు చేతులూపుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. ఆచారి గారి భార్య భర్త దగ్గరికి వచ్చి, ఏదండి సొమ్ము అని ఆత్రంతో అడిగేసరికి ఆయన జరిగిన సంగతంతా చెప్పాడు. చెప్పగానే ఆమె లబో లబోమంటూ, ఎంత వెర్రివాళ్ళండి మీరు, ఎంత అమాయకులండి మీరు అని గోల పెట్టేసింది. కొడుకు మంగాచారి ఇంటికొచ్చి, ఎందుకమ్మా విచారిస్తున్నావు అని అడిగి సంగతంతా తెలుసుకున్నాడు. తండ్రితో వెళ్ళి ఆయనను మోసం చేసిన దొంగల ఇల్లు ఎక్కడుందో కనుక్కొని వచ్చాడు. మంగాచారికి వేషాలు వేసుకోవటం బాగా తెలుసు కదా, కనుక ఒక ఆడవేషం వేసుకొని కూర్చొని ఆడగొంతుకతో ఆ దొంగలు వచ్చే దారిలో కూర్చొని, అయ్యో నా మొగుడు, అయ్యో నా మొగుడు అని రాగాలు పెట్టసాగాడు. అనుకున్నట్టుగానే దొంగలలో తమ్ముడు ఆ దారిన వస్తూ ఆమెను చూసి, ఏమమ్మీ, ఎందుకు ఏడుస్తున్నా అని అడిగాడు. మంగాచారి ఆడగొంతుకుతోని, నా మొగుణ్ణి పులి ఎత్తుకుపోయింది, ఇంక నా గతేం కాను, నాకింక ఎవరి దిక్కు అని గగ్గోలు పెడుతూ ఏడవసాగింది. అప్పుడు దొంగ ఆమెను ఓదారుస్తూ, పోయిన వాడి కోసం ఏడ్చి ఏం లాభం, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, నడు, నిన్ను సమస్త సౌఖ్యాలలోనూ ముంచేస్తాను అంటూ ఆమెను ఊరించాడు. మేలిముసుగు తీయకుండానే మంగాచారి వాడి వెంట నడిచి వెళ్ళేసరికి వాళ్ళ అన్న ఎదురయ్యి, ఈ పిల్ల ఎవర్రా అని అన్నాడు. వాడు సంగతంతా చెప్పి
నా పెళ్ళాంరా అని అన్నాడు గర్వంతో. అందుకు అన్న, ఏడ్చినట్టే ఉంది. నాకింతవరకు పెళ్ళి పెటాకులు లేదే, ముందు నీకు పెళ్ళేమిట్రా, ఈ పిల్లను నేనే పెళ్ళాడతాను అని తమ్ముడితో తగువ పెట్టుకున్నాడు. ఇంటికి చేరుకున్నాక వాళ్ళు తండ్రితో సంగతంతా చెప్పేసరికి ఆ ముసలివాడు ఇలా అన్నాడు, అబ్బాయిలు, మీ అమ్మ చనిపోయినప్పటి నుంచి నేను మళ్ళీ పెళ్లి చేసుకుందామంటే కుదిరిందే కాదు. ఈ పిల్లను నేను పెళ్ళాడతాను, ఏర్పాట్లు చెయ్యండి అని తొందర పెట్టాడు. అంతలో మంగాచారి ఆడగొంతుకలోనే, అయ్యో నా మతి మండిపోను అన్నాడు. ఏ అని అన్నారు దొంగలు వాళ్ళ తండ్రి విస్తుపోయి. అడవిలో పెద్ద పులి నా మొగుణ్ణి లాక్కుపోవటంతో దొంగలు దోచుకుంటారేమోనన్న భయం కొద్దీ నా నగలన్నీ మూట కట్టి రోడ్డు పక్కన పొదలో దాచాను. మీరిద్దరూ వెళ్ళి ఆ మూట పట్టుకురండి. నగలు లేకుండా పెళ్ళి ఏమిటి, నలుగురు నవ్విపోరు అని అన్నాడు ఆడవేషంలోని ఆచారి. వాళ్ళిద్దరూ ఉరకలేసుకుంటూ ఆచారి చెప్పిన దిశకు పోయారు. వాళ్ళు దూరంగా పోయే వరకు ఆగి మంగాచారి తన మేలి ముసుగు తీసేశాడు. ముసలివాడు ఆశ్చర్యపోయాడు. నువ్వు పెళ్లి కూతురు అని అనుకున్నాను అని ఇంకా ఏదో అనబోయేసరికల్లా మంగాచారి మూలనున్న దుడ్డుకర్ర ఒకటి దొరకపుచ్చుకొని, పెళ్లి కూతుర్ని కాదయ్యా తాత, పౌరోహితుణ్ణి, ఇదిగో ఇదే నీ పెళ్లి కూతురు, దీంతోనే నీకు పెళ్లి చేస్తాను అంటూ ఆ కర్రతో ముసలివాణ్ణి బడిత బాజా పట్టించాడు. ముసలివాడు బాబోయ్, అమ్మోయ్, చచ్చిపోతాను రోయ్, కొట్టకరోయ్ అని మొత్తుకున్నాడు. ఇన్నాళ్ళ నుంచి దారులు కొట్టి దోచుకొని ప్రజల్ని మోసం చేసి గడించిన ధనము నగలు ఎక్కడున్నాయో చెప్పు, చెప్పకపోతే మళ్ళీ తంతాను అన్నాడు మంగాచారి. భయం కొద్దీ ముసలివాడు సొమ్మంతా మూటకట్టి తెచ్చి ఆచారికి సమర్పించాడు. ముసలివాడి కొడుకులు తిరిగి రాకుండానే ఆ మూటతో మంగాచారి అక్కడి నుంచి ఉడాయించాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 అక్టోబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత ఎం శోభనాద్రి గారు, ఋషి వ్యాలీ నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.